మెస్సీ టూర్లో హై ప్రొఫైల్ మోసమట 45 కోట్ల వరకు వసూలు చేసిన పార్వతిరెడ్డిపై ఆరోపణలు. టూర్కు చీఫ్ ప్యాటర్న్గా రేవంత్ రియాలిటీ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య. అర్హతలు పట్టించుకోకుండా ఆమెకు ఈవెంట్ బాధ్యతలు అప్పగింత. మెస్సీతో ఫోటోకు 9.9 లక్షలు ఫిక్స్. 500 మంది నుంచి వసూలు. మీట్ అండ్ గ్రీట్లో 29 మందితోనే కరచాలనం. ఫోటోకు అవకాశం. ఇండియా టూర్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే ఫోటోల దందా. ప్రకటనల ఒప్పందాలపైన ఆరోపణలు మోసం చేశారంట పలువురు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంది, ఈ మెస్సీ టూర్లో కూడా కొన్ని కోట్ల రూపాయల దందా జరిగిందట. ఎంత దుర్మార్గం చూడండి. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ టూర్లో నిధుల లూటి కలకలం రేగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య నూకలపాటి పార్వతిరెడ్డి భారీ ఎత్తున నిధులు కాజేసినట్టు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎన్ఏఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమె ప్రత్యేక ఈవెంట్ల పేరుతో దాదాపుగా 45 కోట్లు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 13న ఉప్పల్లో జరిగినటువంటి మెస్సీ భారీ ఈవెంట్ కూడా ఆమెనే పార్వతిరెడ్డి చీఫ్ ప్యాటర్న్గా అడ్వైజర్గా వివరించారు. తన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ భార్య కావడంతో ఆమె అర్హతలు ఏవి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహణ బాధ్యతలు ఆమెకు అప్పగించినట్టు తెలిసింది. ఇదే అదనుగా ఆమె హై ప్రొఫైల్ మీట్ అండ్ గ్రీట్ అనే ప్రత్యేక ఈవెంట్ను డిజైన్ చేసి మెస్సీ అభియాన్లో మోసం చేసినట్టు తెలిసింది. కార్పొరేట్ సంస్థల నుంచి వ్యాపార ప్రకటనల పేరుతో భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రోహిన్ రెడ్డితో కలిసి ఈవెంట్ డిజైన్ అట. ఇక రోహిన్ రెడ్డి కలిసినంటే వాళ్ళ పెద్ద అదే ఉంటుంది. ఫుట్బాల్ క్లినిక్, లాస్టిక్ వంటి హై ప్రొఫైల్ ఈవెంట్ను పార్వతిరెడ్డి మెస్సీ ఇంటర్నల్ టీంతో కలిసి సమన్వయం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డితో కలిసి ప్రత్యేక ఈవెంట్ను డిజైన్ చేసినట్టుగా తెలిసింది. మెస్సీ టూర్లో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో హై ప్రొఫైల్ మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్ను రూపొందించారు. మెస్సీ ఆయన టీం బస్ చేసిన ఫలక్నుమా ప్యాలెస్ వద్దనే ఈ కార్యక్రమం పెట్టారు. మెస్సీతో సింగిల్ ఫోటో సెషన్, సెల్ఫీ సెషన్, లోకల్ అరేంజ్మెంట్లు అంటూ పబ్లిసిటీ కోసం చేసి ఒక్కొక్కరి వద్ద 9.95 లక్షలు వసూలు చేసిన సమాచారం. మెస్సీతో సింగిల్ ఫోటో సెషన్కు 500 మంది ఔత్సాహికులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే మెస్సీ కేవలం 29 మందితోనే కరచాలం చేసి ఫోటోలు దిగి వెళ్ళిపోయినట్టు తెలిసింది. 9.95 లక్షలు చెల్లించి పేరు నమోదు చేసుకున్న మిగిలిన 471 మందికి చేదు అనుభవమే ఎదురైనట్టు తెలిసింది. ప్రకటనల ఒప్పందాలతో డబ్బు సమీకరణ. సో ఇక్కడ పార్వతిరెడ్డితో పాటు రోహిన్ రెడ్డితో పాటు మెగా సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనిలో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి దీన్ని ఎందుకు లేవనెత్తారు నమస్తే తెలంగాణ అంటే మెగా వాళ్ళు వాళ్ళకి ఫండ్ ఇస్తారు కాబట్టి లేవనెత్తారు. ఇదే కనబడుతుంది తప్ప ఏమీ లేదు. మరోవైపు అపర్ణ కన్స్ట్రక్షన్, సింగరేణి తరహా కార్పొరేట్ సంస్థలతో వ్యాపార ప్రకటన ఒప్పందాలు చేసుకుని భారీగా డబ్బు సమీకరించినట్టు ప్రచారం జరుగుతున్నది. సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్ రంజన్ కన్సర్న్లో జరిగిన ఈ వ్యవహారానికి లెక్కపత్రం ఏమీ లేదని 20 కోట్ల మంది నుంచి 25 కోట్ల వరకు కార్పొరేట్ సంస్థల ప్రకటన పేరుతో వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇట్లా మొత్తానికైతే మెస్సీ టూర్లో కోట్ల రూపాయలు డబ్బులు మోసం చేసినట్టుగా, హై ప్రొఫైల్ కేసులో డబ్బు మోసం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.